నమస్తే. వెల్కమ్ టు HM24 న్యూస్. పటాన్చెరువు నియోజకవర్గం రామేశ్వరం బండ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మల్లుగారి ధనంజయ్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్. నా పేరు మల్లుగారి ధనంజయ్ గౌడ్. నేను బీజేపీ క్యాండిడేట్ను. రామేశ్వరం బండ GHMC కాలనీ వీకార్ సెక్షన్ 6th వార్డ్ మెంబర్ని. నేను గతంలో చూసిన రాజకీయాలు పరిణామంలో చూసి వాళ్ళని ఎలాగైనా అది చేయాలంటని నాకు బీజేపీ నుంచి క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను, బరిలో ఉన్నాను. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లు ఫేస్ చేశారు వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు. వాటి మీద నేను పోరాటం చేసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తానని నా ఒక వార్డు నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే దేశం కోసం, ధర్మం కోసం మా ప్రధాని మోడీ గారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, హిందుత్వవాదం కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి దేశం కోసం, ధర్మం కోసం పాటుపడమని చెప్తున్నారు. సార్, గెలిస్తే మటుకు నేను 100% నా సాయశక్తుల అభివృద్ధి చేయాలని చూస్తున్నాను సార్. కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. ఆ సమస్యల పైన ప్రతి ఒక్కరితో మాట్లాడడం, ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నారు, సహకరిస్తామంటని చెప్తున్నారు. దయచేసి మీరు అది దృష్టిలో ఉంచుకొని మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం నేను బీజేపీ కార్యకర్తగా గత 6 సంవత్సరాల నుంచి బీజేపీలోనే జాయిన్ అయినాను. అప్పుడు గడిలా శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా. ఆయన ద్వారా నేను పార్టీలో జాయిన్ అయినాను. కంటిన్యూగా బీజేపీలోనే ఉన్నాను, బీజేపీ సిద్ధాంతంలోనే నడుస్తున్నాను, దాంట్లోనే ఉంటాను. ఇంకా భవిష్యత్తులో గిట్ట అదే పార్టీలో ఉండాలని బీజేపీ కార్యకర్త పక్కాగా గుర్తిస్తుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు ప్రతి ఒక్కరి అండదండలు ఉంటాయి. కార్యకర్తలకు ఎనీ టైం ఎప్పుడైనా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. కార్యకర్తతోటి వాళ్ళు ఏదన్నా ఉన్నా కానీ సమస్యల పైన మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తారు, పరిష్కరిస్తారు. ఖచ్చితంగా పార్టీ ఎవరిని కించపరచదు, ప్రతి కార్యకర్తను గుర్తిస్తుంది. ప్రతి స్టేజ్కి ఒక కార్యకర్త ఖచ్చితంగా ఉంటాడు, వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. ప్రతి విషయంలో, ఏ విషయంలో అయినా సరే పార్టీ వెనకకు పోదు. జై శ్రీరామ్. వెంటయ్య 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. నా బలపరిచిన ధనంజయ్ గౌడు నిలబడ్డ బీజేపీ నుంచి సపోర్ట్ చేస్తున్నా. ఆయన కూడా, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా, ఆయన నాకు చేస్తున్నాడు. ఊర్లో ఏదున్నా కానీ అన్నీ క్లియర్ చేద్దామని చెప్పేసి పోటీ చేస్తున్నాం. సమస్యలు, పింఛన్లు పెద్ద మనుషులకు కొన్ని రాలేవు, కొన్ని రేషన్ కార్డులు రాలేవు. పేదవాళ్ళు ఇంకా పేదగానే ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే అయిపోతారు. కొంచెం పేదవాళ్ళని కూడా మంచిగా తీసుకొచ్చి రామవారం కూడా గుడి ఉంది ఇక్కడ మా దగ్గర బండ మీద, అది కూడా కొంచెం డెవలప్ చేసి మంచిగా చేద్దామని మా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. శ్రీరామ్. నేను నాగేష్, రామేశ్వరం బండ, బీజేపీ సీనియర్ కార్యకర్త. నేను మాకు పాలకులు ఉన్నారు ఇంతకుముందు. ఇప్పుడు మున్సిపాల్లో పోయింది మాది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే. అయితే గ్రామ పంచాయతీలో కూడా కొంతమందికి పనులు కాలేవు, పింఛన్లు ఉన్నాయి, పింఛన్లు కావాలా, కొంతమందికి ప్లాట్లు కాలేవు ఊర్లో. ఇప్పుడు వీళ్ళని మేము పెట్టుకున్నాము GHMCలో, దీంతో మున్సిపల్లో పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు మనకి ఏమైనా పనులు చేస్తారు ఈ పిల్లలు అని చెప్పి మన ఊరు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలా, వీళ్ళని గెలిపించాలని మనం. ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? ఉన్నాయి, పింఛన్ల సమస్యలు ఉన్నాయి. ఊరందరికీ కూడా ప్లాట్లు కావాలి, గవర్నమెంట్ స్థలాల్లో ప్లాట్లు కూడా ఉన్నాయి. అవి ఇంతకుముందు చేయలేరు మాకు, ఇప్పుడు వీళ్ళు వస్తే చేస్తారని చెప్పి వీళ్ళను మేము బలపరుచుకున్నాం. మాది రామేశ్వరం బండ గ్రామం. నా పేరు బాలరాజు. నేను ఒక 32 సంవత్సరాలు అవుతుంది బీజేపీ పార్టీని. ఆ జెండానే మోస్తున్నాను. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చారు. ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకోవాలని 2 క్యాండిడేట్లను మా విలేజ్ నుండి 6వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 7వ వార్డు, ఆ 4 మేము ఆ క్యాండిడేట్లను బలపరిచినాము. ఆ క్యాండిడేట్లు ధైర్యంగా ఉన్నారు. మాకు కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు, మేము గెలుస్తాం సార్, గెలిచి మీకు ఏం పనులు కావాలా, ఏం కావాలా, మీకు ఎలక్ట్రిసిటీ లేదు, ఒకసారి ఉండడానికి జాగాలు లేవు, అవన్నీ వాళ్ళకు మేము వినవకం చేసినాము.
దీన్ని చేయమని వాళ్ళని అడగడానికి వాళ్ళని ముందుంచాము. మేము వాళ్ళ అడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్.